హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3rd డిసెంబర్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 3rd డిసెంబర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. సో బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. సో ఫ్రెండ్స్, యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫేర్వెల్ 2024 సెలబ్రేషన్స్ అండర్లో మనము యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మన యొక్క ఫ్లాగ్షిప్ కోర్సు ఐడియల్లీ మనము 35,000 ఛార్జ్ చేస్తున్నాము. బట్ కానీ మీకు ఇది కేవలం 28,000 రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ ఈ యొక్క కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఈ యొక్క ఫీజ్ వ్యాలిడ్ అప్ టిల్ 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ అండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకుని మీరు ఈ కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ ఎన్రిచ్ చేసుకోవచ్చు. ఇన్ ద సిమిలర్ వే మనకి ఆప్షనల్ ఆల్సో ప్లేస్ ఏ వెరీ crucial role in with respect to mains. As part of the optional infinity అండర్లో మన యొక్క ప్లాట్ఫామ్లో మొత్తం అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. లైక్ పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో, తెలుగు లిటరేచర్ మొత్తం అన్నీ కూడా. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్. బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 24,000 రూపీస్కి మీకు అయితే అందుబాటులో ఉంటుంది. వ్యాలిడిటీ వచ్చేసి 31st డిసెంబర్ వరకు మాత్రమే. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే కనుక పిక్ చేసుకుంటాము. లెట్ us సీ ద ఎజెండా, మెయిన్ ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి ఈవేళ అనేటువంటిది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఆక్స్ఫర్డ్ స్టడీ లాడ్స్ ద ప్రగతి సిస్టమ్ ఫర్ ద ఫాస్ట్ ట్రాకింగ్ ద ప్రాజెక్ట్స్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రగతి అనేటువంటి ప్లాట్ఫామ్ ఉంది మనకి, దాని గురించి మనం స్టడీ చేస్తాం ఈ యొక్క ఆర్టికల్ ద్వారా. సెకండ్ వన్, సిటిజన్స్ విత్ ద డిజేబిలిటీస్ మార్కింగ్ దేర్ రైట్స్ రియల్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ మనకైతే కనుక December 3rd సెలబ్రేట్ చేస్తారు. దాట్స్ ద రీజన్ వై దిస్ ఎడిటోరియల్ ఈజ్ ఆల్ అబౌట్. దీని గురించి, సో పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యొక్క రైట్స్ గురించి, వీటన్నిటి ఆస్పెక్ట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్, నేపాల్ గవర్నమెంట్ యాక్సెప్ట్స్ $20 million గ్రాంట్ అసిస్టెన్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద చైనా. This is another important article manaki. Then we will look into. Then the fourth one, MPC to kick off the interest rate cut this week, says Nomura ఎకనామిస్ట్ అయితే కనుక మనకు చెప్తున్నారు. సో మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళు ఈ యొక్క బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ కట్ అయితే కనుక చేస్తారు అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. దాని గురించి ఏంటో చూస్తాము. దెన్ కాంటెక్స్ట్ పేజ్లో ఇండియాస్ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ప్లాన్, ONOS అని చెప్పేసి మనకి ప్లాన్ అయితే కనుక తీసుకుని వచ్చారు. దీని గురించి మనం డీటెయిల్గా స్టడీ చేద్దామండి. దెన్ నో ఓటర్ మస్ట్ బి టర్న్ డౌన్, సుప్రీంకోర్టు టెల్స్ ద ఎలక్షన్ కమిషన్ ఓవర్ ఇంక్రీజ్డ్ ఓటర్ లిమిట్. సో పర్ బూత్ మనకి ఏంటంటే ఓటర్ లిమిట్ అనేటువంటిది ఇంక్రీజ్ చేశారు యూనిఫామ్గా, అరౌండ్ లైక్ 1,500 ఓటర్స్ పర్ బూత్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ సో ద నో ఓటర్ మస్ట్ బి టర్న్ డౌన్ అని చెప్తున్నారు. ఈ యొక్క ఆర్టికల్ ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటి, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనం డిస్కస్ చేద్దామండి. దెన్ నెక్స్ట్ వన్, పుటిన్ టు విజిట్ ఇండియా ఎర్లీ నెక్స్ట్ ఇయర్ ఇన్ ఆర్డర్ టు అటెండ్ ద యాన్యువల్ సమ్మిట్. సో ద నెక్స్ట్ ఇయర్ మనకి ఏంటంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద రష్యాకి సంబంధించినటువంటి యాన్యువల్ సమ్మిట్ని అటెండ్ చేయడం గురించి మనకి రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుటిన్ అయితే కనుక విజిట్ చేస్తున్నారు. సో దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా రష్యా రిలేషన్స్ గురించి. ఎస్ అండి, దీస్ ఆర్ ద ఆర్టికల్స్ దాట్ వి విల్ బీ కవరింగ్ ఇన్ ద హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనం అయితే కవర్ చేస్తాము. ఫ్రమ్ హియర్, ఇక్కడ ఆర్టికల్ నుంచి మనకి ఏంటంటే కనుక డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీక్స్ రెస్పాన్స్ ఫ్రమ్ ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఓవర్ ది డెటారియేటింగ్ వర్కాలా క్లిఫ్ గురించి మనం మాట్లాడాలి. ఫీమేల్ ఎలిఫెంట్ డైస్ ఆఫ్ సస్పెక్టెడ్ యాంథ్రాక్స్ డిసీజ్ అట్ ద బందీపూర్ టైగర్ రిజర్వ్. యాంథ్రాక్స్ గురించి మనం అయితే డీటెయిల్గా డిస్కస్ చేస్తాం ఇక్కడ. హెవీ రైన్స్ ట్రిగ్గర్ ల్యాండ్ స్లైడ్స్ ఇన్ ద ఈస్టర్న్ ఉగాండా, ఓవర్ 100 పీపుల్ వర్ మిస్సింగ్. ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ మనకి ఈ యొక్క ఉగాండా గురించి మనకి ఇట్స్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ, దాని గురించి దాని యొక్క మ్యాప్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం చూడడం జరుగుతుంది. మాధవ్ నేషనల్ పార్క్ టు బికమ్ ద టైగర్ రిజర్వ్, NTCA రీసెంట్లీ గ్రాంట్స్ ద ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్. సో మనకి మాధవ్ నేషనల్ పార్క్ని టైగర్ రిజర్వ్గా మనకైతే కనుక డిక్లేర్ చేయబోతున్నారు. దానికి సంబంధించి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అయితే కనుక ఇచ్చారండి. ఇదే ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్లో మనం దీన్ని స్టడీ చేయాలి. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు అండి. ద 8, 9, 10, 11 ఇవన్నీ కూడా మనము డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. దే ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ కోర్స్ కాల్డ్ యాజ్
కరెంట్ అఫైర్స్ కోర్స్. సో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మనకి ఏంటంటే కనుక ఐడియల్లీ ఈ వీడియోలో మనం హిందూ న్యూస్ అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తున్నాము. సో బట్ ద రిమైనింగ్ అదర్ వెబ్సైట్స్ నుంచి పబ్లిష్ అయ్యేటువంటి ఆర్టికల్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, వీటి నుంచి పబ్లిష్ అయ్యేటువంటి ఆర్టికల్స్ అన్ని కూడా మనం ఇక్కడ కవర్ చేస్తాము. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ 15,000 రూపీస్, బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 8,000 రూపీస్. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఫీ వచ్చేసి మీకు 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక ఈ యొక్క కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కోర్స్లో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేక్ అప్ దీస్ పర్టికులర్ క్లాసెస్. ఎనీ డౌట్స్ యూ కెన్ ఆన్లైన్లోనే మీరు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఆక్స్ఫర్డ్ స్టడీ రీసెంట్లీ లాంచ్డ్ ద ప్రగతి సిస్టమ్ ఫర్ ఫాస్ట్ ట్రాకింగ్ ద ప్రాజెక్ట్స్. ఎస్, దేర్ వాజ్ వన్ సచ్ సిస్టమ్ కాల్డ్ యాజ్ ప్రగతి అనేటువంటి ఒక న్యూ సిస్టమ్ని మనకి 2015లో మనకి తీసుకుని రావడం జరిగింది. ప్రగతి ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద గవర్నెన్స్ ఇన్ అవర్ కంట్రీ, ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేయడం గురించి అండ్ అలాగనే అకౌంటబిలిటీ, బెటర్ మానిటరింగ్ చేయడం గురించి మనకి ఏంటంటే ఈ యొక్క సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ కాల్డ్ యాజ్ ప్రగతి అనేటువంటి ప్లాట్ఫామ్ని మనకైతే తీసుకుని వచ్చారు. ప్రగతి యొక్క ప్లాట్ఫామ్ యొక్క మనకి మెయిన్ అబ్రివేషన్ మనం చూసుకుంటే విచ్ స్టాండ్స్ ఫర్, ఇక్కడ చూడండి, ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఐడియల్లీ మనము ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మనం తీసుకున్నట్లయితే కనుక చాలా డిలే అనేటువంటిది మనకు పడుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ ఎక్విజిషన్, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేషన్ ఉండాలి. అంటే మినిస్టర్స్ అందరూ కూడా సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి సో దే హ్యావ్ టు కోఆర్డినేట్ ఎఫెక్టివ్లీ విత్ ఈచ్ అదర్. సో దెన్ ఇన్ టైం మనకి ఏంటంటే ప్రాజెక్ట్ అనేటువంటిది ఫినిష్ చేయడం జరుగుతుంది. ఐడియల్లీ మనకి ఏంటంటే చాలా ఇట్ లీడ్స్ టు ద సో మచ్ అమౌంట్ ఆఫ్ డిలే పడుతుంది. బట్ మన కంట్రీలో దేర్ వాజ్ వన్ సచ్ ప్లాట్ఫామ్ కాల్డ్ యాజ్ ప్రగతి. ప్రగతి అనేటువంటి ప్లాట్ఫామ్ని మనకి ఏంటంటే ఇట్ ఈస్ చైర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్, డైరెక్ట్గా చైర్ చేస్తారండి. లెట్ మీ షో యూ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద ప్రగతి. సో ప్రగతి గురించి మనం చూస్తే దిస్ ఈజ్ వాట్ ఈస్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్. సో ప్రగతి ప్లాట్ఫామ్ ఈజ్ చైర్డ్ బై అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, డైరెక్ట్గా మనకైతే చైర్ చేస్తారు. సో చైర్ చేసిన తర్వాత మొత్తం మన కంట్రీలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నిటి రిలేటెడ్ మైన్యూట్ మానిటరింగ్ అనేటువంటిది ఇక్కడ చేయబడడం జరుగుతుంది. లైక్ దాని యొక్క స్టేటస్ ఏంటి, ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేషన్ ఎలా చేస్తున్నారు, ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అనేటువంటిది ప్రతి ప్రాజెక్ట్ని కూడా మెయిన్ హై ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, హై ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనకి ఈ విధంగా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో మొత్తం చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ అయితే కనుక్కుంటారు అండ్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి సెక్రటరీస్ ఉంటారు అండ్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. సో డైరెక్ట్ కంప్లీట్ కంట్రోల్లో మనకి ఇదంతా కూడా ఈ ప్రాజెక్ట్ అంటే గ్రాస్ రూట్ లెవెల్ మానిటరింగ్ అనేటువంటిది జరుగుతుంది. క్లియర్? దీని ద్వారా ఇంప్లిమెంట్ అడ్వాంటేజెస్ ఏంటి? సో ప్రాజెక్ట్స్ అనేటువంటివి మనకి ఇన్ టైమ్ అనేటువంటివి మనకి ఇంప్లిమెంట్ చేయబడతాయి. సో వెన్ దే ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ టైమ్ దెన్ డెఫినెట్లీ ఇట్ ప్రమోట్స్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ద పీపుల్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే వీ హ్యావ్ పీవీటీజీ కమ్యూనిటీస్ ఉన్నారు. పీవీటీజీ అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే జియోగ్రాఫికల్లీ ఐసోలేటెడ్ కంప్లీట్లీ. అలాంటి వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వాలంటే కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఉండాలి, అంటే రోడ్ వేస్ ఉండాలి, రోడ్స్ ఉండాలి. ఇప్పుడు అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని మనం ఇప్పుడు ప్రాపర్గా మనం ఇక్కడ బెటర్ మానిటరింగ్ చేసడం ద్వారా ఏమవుతుందంటే సో దట్ వీ కెన్ ఇంప్లిమెంట్ ఇట్ అట్ ఏ ఫాస్టర్ పేస్, దెన్ వీ కెన్ కనెక్ట్ దెమ్. ఆ యొక్క మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ని కూడా మనము మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ద సొసైటీలోకి మనము యాడ్ చేయొచ్చు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. క్లియర్? సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఓవరాల్ ప్రగతి అనేటువంటి ప్లాట్ఫారం. దీని ద్వారా ఇది మనకి ఏంటంటే ప్రగతి అనేటువంటి ప్లాట్ఫారం ద్వారా ఈ మీటింగ్స్ అనేటువంటివి జరుగుతుంటాయి. ఈ మీటింగ్స్ని మనకి ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ డైరెక్ట్లీ చైర్స్ దిస్ పర్టికులర్ మీటింగ్ అండ్ హీ విల్ నో ద స్టేటస్ ఆఫ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ బిగ్ ప్రాజెక్ట్ దట్ ఈస్ అండర్టేకింగ్ ఇన్ అవర్ కంట్రీ. క్లియర్? సో దీనికి సంబంధించి ఎందుకు ఇప్పుడు న్యూస్లో వచ్చిందంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించినటువంటి బిజినెస్ స్కూల్ ఒకటి మనకి ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో రీసెంట్గా ఒక ప్రజెంట్ చేశారండి. లైక్ ద ఇంపాక్ట్ ఆఫ్ ప్రగతి. సో ప్రగతి ప్లాట్ఫామ్ ఏ విధంగా మన కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని టైమ్లీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అనేటువంటి దాని మీదన మనకి ఏంటంటే ఒక ప్రజెంటేషన్ అనేటువంటిది రిపోర్ట్ సబ్మిట్ చేశారు. సో విత్ దట్ ఈస్ క్లియర్లీ బీయింగ్ షోన్
దట్ హౌ టు వాట్ ఎక్స్టెంట్ మనకి ప్రగతి అనేటువంటిది ప్లాట్ఫామ్ ఎలా వర్క్ చేస్తోంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని ఏ విధంగా మనకి టైమ్లీ ఇంప్లిమెంటేషన్ చేయిస్తోంది అనేటువంటి దాని మీద స్టడీ అయితే క్యారీ అవుట్ చేశారు. సో లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ ఇట్. ఇది మనకు వచ్చేసి ఆక్స్ఫర్డ్ స్టడీ రీసెంట్లీ లాంచ్ ద ప్రగతి సిస్టమ్ ఫర్ ఫాస్ట్ ట్రాకింగ్ ద ప్రాజెక్ట్స్. సో సింపుల్ 2 ముక్కల్లో ఒక లేమన్కి చెప్పాలంటే స్టేటస్ కాల్స్, ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ ఇవి ఉంటాయి కదా చూడండి, డైలీ మనకి ఏంటంటే స్క్రమ్ మీటింగ్స్ అని చెప్పేసి పెడుతూ ఉంటారు. అక్కడ మనకి ఏం చేస్తారు, ఈ రోజున ఏమేం చేశారు, ఏంటి టాస్క్, ఏంటి ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే ఈ ప్రగతి మీటింగ్ సెంటర్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఎప్పుడు ఏ స్టేజ్లో ఉంది, ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకున్నారా లేదా, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ ప్రాజెక్ట్ యొక్క స్టేటస్ ఏంటి, ఆన్ గ్రౌండ్ స్టేటస్ ఏంటి, ఎప్పటి లోపల కంప్లీట్ అవుతుంది, వాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్ అనేటువంటివి మానిటర్ చేయబడడం జరుగుతుందండి ఈ ప్రగతి ప్లాట్ఫారం ద్వారా. A recent study that is conducted by Oxford University's Business School has commended the Pragati platform and appreciated the Pragati platform. Pragati ante ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. ఇది మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి సో ద ప్రగతి ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఉంది. ప్రగతి అంటే ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతుంటారు, అక్కడ మనకి రకరకాలుగా ఇస్తారు. ప్రోయాక్టివ్ గవర్నెన్స్, గవర్నమెంట్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్, ఇన్స్టిట్యూషన్, వేరు ఆప్షన్స్లో ఇస్తారండి. సో యూ నీడ్ టు రిమెంబర్ ద ప్రగతి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అనేది, ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. సో ఫర్ ఇట్స్ రోల్ ఇన్ ఎక్స్పీడైటింగ్ ద అరౌండ్ 340 ప్రాజెక్ట్స్ వర్త్ $205 బిలియన్ వర్త్ ప్రాజెక్ట్స్ని మన కంట్రీలో ఫాస్ట్ ట్రాక్ అయితే కనుక చేశారు అని చెప్పి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిజినెస్ స్కూల్ వాళ్ళు చేస్తున్నటువంటి స్టడీ అండి. అడ్రస్సింగ్ ద బ్యూరోక్రటిక్ డిలేస్ అండ్ డ్రైవింగ్ ద ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఐడియల్లీ మనకి ఏంటంటే ప్రాజెక్ట్స్కి ఈ యొక్క బ్యూరోక్రటిక్ హర్డిల్స్, ల్యాండ్ ఎక్విజిషన్ డిలేస్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ ఈ ప్లాట్ఫారం ద్వారా వీళ్ళు సో తొందరగా క్లోజ్ చేస్తూ అరౌండ్ 340 ప్రాజెక్ట్స్ని మనకి ఏంటంటే కనుక ఫాస్టర్ చేశారని చెప్పి చెప్పడం జరుగుతుంది. క్లియర్? సో ఆక్స్ఫర్డ్ స్టడీ వీళ్ళు పెట్టిన టైటిల్ ఏంటంటే లైక్ ఫ్రమ్ గ్రిడ్ లాక్ టు గ్రోత్, హౌ లీడర్షిప్ ఎనేబుల్స్ ఇండియాస్ ప్రగతి ఎకోసిస్టమ్ టు పవర్ ద ప్రోగ్రెస్. ఎంఫసైజ్డ్ దట్ Pragati's effectiveness in overcoming the bureaucratic challenges and as well as fostering the overall cooperation. So research by RBI and the National Institute of Public Finance and Policy also highlighted that for every rupee that is spent on infrastructure via Pragati, so the GDP gains about 2.5 to 3.5 rupees. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది మెయిన్స్ రాసేటువంటి వాళ్ళు ఈ పాయింట్ని అయితే కనుక ఉపయోగించుకోవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని మనం దీని ద్వారా మనం మానిటర్ చేయబడడం జరుగుతుంది. So here like about for every rupee that is spent on infrastructure with respect to through Pragati monitor చేయడంలో and our GDP is gaining about 2.5 to 3.5 rupees అని కూడా మనకి చెప్పడం జరుగుతుందండి. అసలు ప్రగతి అంటే ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, ప్రిలిమినరీలో వెరీ ఇంపార్టెంట్ అండ్ అలాగే మెయిన్స్ రిలేటెడ్లో కూడా గవర్నెన్స్కి సంబంధించి ఇంప్రూవ్డ్ గవర్నెన్స్ ఏ విధంగా మనం చేయొచ్చు, ట్రాన్స్పరెన్సీని ఏ విధంగా మనం ప్రమోట్ చేయొచ్చు, లోయర్ లెవెల్ అఫీషియల్స్ని ఏ విధంగా మనం అకౌంటబుల్ చేయొచ్చు. సో ఈ విధంగా సెంట్రలైజ్డ్ కంట్రోల్ ఉండటం వలన మనకి ఏంటంటే కనుక అకౌంటబుల్, నౌ ఆల్ ద లోయర్ లెవెల్ అఫీషియల్స్ ఆర్ కంప్లీట్లీ అకౌంటబుల్ టు దట్ ఆఫ్ ద PMO, Prime Minister's Office. Yes, let us discuss some important key features of the Pragati. So full form and as well as launch గురించి మాట్లాడితే Pragati stands for ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టైమ్లీ ఇంప్లిమెంటేషన్. ఎప్పుడమ్మా లాంచ్ చేశారు దీన్ని? 2015లో మనకైతే లాంచ్ చేశారు. ఇట్ వాజ్ లాంచ్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఇన్ కొలాబరేషన్ విత్ ద NIC, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అంటారు, NIC. సో ద గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎప్పుడైనా అప్లికేషన్స్, డిజిటల్ అప్లికేషన్స్ కానివ్వండి, వెబ్సైట్స్ని కానివ్వండి, వాటిని మనకి ఈ NIC వాళ్ళు, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వాళ్ళు మనకైతే డెవలప్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్స్ ఏంటి ఓవరాల్ ప్రగతికి సంబంధించి? వీ హ్యావ్ టు ఎఫిషియంట్ రెజల్యూషన్ ఆఫ్ ద పబ్లిక్ గ్రీవెన్సెస్. సో పబ్లిక్ యొక్క సమస్యలు, కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకి ఏంటంటే గ్రీవెన్సెస్ క్లియర్ చేయాలి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఎన్ష్యూర్ ద టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే మనకు ఉన్నాయో, సో ఈ యొక్క స్కీమ్స్ టైమ్లీ వితౌట్ ఎనీ డిలే ఇంప్లిమెంట్ అయ్యేలా ఉన్నాయా లేదా అనేటువంటిది మనం చూసుకోవాలి. అండ్ ప్రాజెక్ట్ మానిటరింగ్,
tracking the large scale infrastructure projects. Like here in the representational image here you have seen, right, we are tracking, we are monitoring. So here, so the prime minister is basically, now the chief secretaries will give the briefing about all those particular projects in their respective states. మనకి ఏంటంటే బ్రీఫింగ్ అనేటువంటిది ఇస్తారు. సో అండ్ అలాగే క్రాస్ క్వశ్చన్ అడిగినప్పుడు దానికి సంబంధించినటువంటి స్టేటస్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేటువంటిది కూడా మనకి వీళ్ళు చెప్పడం జరుగుతుందండి. క్లియర్? సో దిస్ వాజ్ లాంచ్డ్ అండ్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి మనకి పరిస్థితి ఎలా ఉంది. అండ్ టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్, నౌ వీఆర్ కంబైనింగ్ ద డిజిటల్ డేటా మేనేజ్మెంట్ లైక్ వీడియో కాన్ఫరెన్సింగ్ అండ్ జియోస్పేషియల్ టెక్నాలజీ ఫర్ ద రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్. దీంట్లో మనకి 3 టైర్ స్ట్రక్చర్స్ ఉంటాయి. లైక్ అట్ ద సెంట్రల్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఉంటుంది, సెకండరీ లెవెల్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ ద యూనియన్ గవర్నమెంట్ సెక్రటరీస్ ఉంటారు, అండ్ ద థర్డ్ వన్ చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ ఉంటారండి. చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ మనకు ఉంటారు. సో ఇట్ ప్రమోట్స్ ద it brings together the central and as well as the state governments on one platform in order to address land acquisition, interministerial coordination and as well as the other bottlenecks ni manakaithe kanaka address cheyadam jarugutundi. And sustainability, it incorporates the green technologies and expedites the environmental clearances for the overall inclusive development ni promote cheyadam gurinchi kuda manakaithe kanaka, so it have a sustainable and as well as technological impact kuda untundi. But this Pragati platform also suffers from one sort of criticism andi. Criticism ఏంటంటే it is now completely centralized in nature, completely centralized and controlled by the prime minister's office. ఇక్కడ మనకి ద చీఫ్ మినిస్టర్స్ అంటే ద స్టేట్ గవర్నమెంట్స్లో ఉండేటువంటి చీఫ్ మినిస్టర్స్ అందరినీ కూడా కంప్లీట్లీ సైడ్ లైన్ చేయడం జరిగింది. దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ మీటింగ్. సో ఓన్లీ ద చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్స్ మనకి ఏంటంటే కనుక ఓన్లీ ఆర్ పార్ట్ అండ్ దే ఆర్ ఆన్సరబుల్ టు దట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ డైరెక్ట్లీ. సో హియర్ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ద స్టేట్స్ గవర్నమెంట్స్ ఏంటంటే స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఏంటంటే సో మా యొక్క అటానమీ అనేటువంటి దాన్ని మీరు ఇచ్చేస్తున్నారు, సెంట్రలైజ్డ్ కంట్రోల్ చేసేస్తున్నారు కంప్లీట్లీ అట్ ఏ టైమ్ వెన్ వీ హ్యావ్ టు పుష్ ఫర్ డీసెంట్రలైజేషన్. ఈ ప్రగతి అనేటువంటి ప్లాట్ఫారం మనకి సెంట్రలైజేషన్ అనేటువంటి దాన్ని విపరీతంగా పెంచుతోంది, సెంట్రలైజ్డ్ కంట్రోల్ అయిపోతుంది, మా అటానమీ తగ్గిపోతుంది అని స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్స్ సో దీనికి ఈ ప్లాట్ఫామ్కి ఎగెనిస్ట్గా కొంత ప్రొటెస్ట్స్ కూడా మనకి క్యారీ అవుట్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో ఓవరాల్ 3 టైర్ స్ట్రక్చర్ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఉంటారు, యూనియన్ గవర్నమెంట్ సెక్రటరీస్ ఉంటారు, చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ ద స్టేట్స్ ఉంటారు. సో చీఫ్ మినిస్టర్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రగతి ప్లాట్ఫామ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. ఎస్, బట్ బెటర్ మానిటరింగ్ అనేటువంటిది ఉంటుంది మనకి. అండ్ దే ఆర్ ద లోయర్ లెవెల్ అఫీషియల్స్, ద చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ ఆర్ నౌ డైరెక్ట్లీ అకౌంటబుల్ టు దట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. సో దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. మనకి గవర్నెన్స్ అనేటువంటి సిలబస్ ఉంది, టాపిక్ ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి గవర్నెన్స్లో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ and government's initiatives like with respect to ఏవైతే ఇనిషియేటివ్స్ విచ్ ప్రమోట్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఉంటే కనుక అవన్నీ కూడా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్. మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. సో హియర్ ఒక్కసారి ఇంకొక పాయింట్ ఏంటంటే అదే రాసాం చూడండి, క్రిటిసిజం ఆఫ్ ద ప్రగతి. bypassing the political executives, like direct interaction between the PMO and state officials are bypassing the state's political leaders, raising the concerns of the centralization of power in the PMO. So now the state political leaders are saying that, so now the PMO is completely controlling, so మా యొక్క అటానమీ అనేటువంటిది ఇంపాక్ట్ చేస్తున్నారు అని చెప్పి మనకి ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు అయితే చెప్తున్నారండి. అండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్, ఇందాక మనం చూసినట్టుగా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ గురించి మనం చూసాం. ఇట్ ప్లేస్ ఏ played a key role in designing the Pragati platform ని డిజైన్ చేయడంలో మనకి NIC has played a very crucial role, and it is responsible for developing the e-governance platforms to enhance transparency and as well as efficiency in the administration. So overall transparency and as well as administration ని మనకి పెంచడంలో NIC is responsible for this particular aspect. ఇది మనకి ఏంటంటే ఇవాళ హిందూ పేపర్లో పబ్లిష్ అయింది దిస్ పర్టికులర్ ఆర్టికల్ కాల్డ్ యాజ్ ప్రగతి ప్లాట్ఫామ్ గురించి బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి. లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, సిటిజన్స్ విత్ డిజేబిలిటీస్ మేకింగ్ దేర్ రైట్స్ రియల్ అని చెప్పేసి మనకు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది.
ఎస్ అండి. విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్, సిటిజన్స్ విత్ డిజేబిలిటీస్ మేకింగ్ దేర్ రైట్స్ రియల్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది ఎడిటోరియల్లో. సో వాట్ వాజ్ ద స్పెషాలిటీ దట్ టుడే ఇట్ గాట్ పబ్లిష్డ్? వై? బికాస్ ప్రతి సంవత్సరం కూడా మనకి డిసెంబర్ థర్డ్ ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అని మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. ఈ రోజున మనము వీళ్ళకి సంబంధించినటువంటి అవేర్నెస్ని మనం క్రియేట్ చేయడము, వీళ్ళ యొక్క రైట్స్ని ప్రమోట్ చేయడము, వీ హ్యావ్ టు వీళ్ళని మనం మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ది సొసైటీలోకి వీళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని కూడా మనం ఏంటంటే కనుక పట్టించుకుని వీళ్ళని మనం ఏంటంటే ఎంపవర్ చేయాలి. సో అంతే తప్ప వీళ్ళని కంప్లీట్లీ మనము నెగ్లెక్ట్ చేయకూడదు. వాళ్ళ యొక్క రైట్స్ని వాళ్ళకి మనకి ఏంటంటే కనుక ఫుల్ఫిల్ చేయాలి. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సొసైటీ టు ఫుల్ఫిల్ ద రైట్స్ so that they can also fully participate into the activities of the society. This is what is the idea behind this particular day అండి. అండ్ అలాగనే మనకి మన కంట్రీలో 2011 సెన్సస్ ప్రకారంగా అరౌండ్ 2.21%. సో అరౌండ్ 2.21% ఆఫ్ ద పర్సన్స్ ఆర్ ద పాపులేషన్ హూ ఆర్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. బట్ కానీ ఇక్కడ ఆధార్ చెప్తున్నటువంటి వ్యూ పాయింట్ ప్రకారం ఏంటంటే, సో ఇట్ ఈస్ మచ్ మోర్ దాన్ వాట్ ఆర్ ద ఎస్టిమేషన్స్ ఆఫ్ ద 2011 ఫిగర్. 2011 సెన్సస్ ప్రకారం చెప్పినటువంటి 2.21% ఫిగర్ కన్నా కూడా మన కంట్రీలో పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యొక్క సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది, విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ యాజ్ పర్ ద రీసెంట్ మనకి ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి సర్వే దాని ప్రకారం అరౌండ్ 16% మనకి కన్స్టిట్యూట్స్ ద పర్సన్స్ విత్ ద సివియర్ డిజేబిలిటీస్ అనేటువంటిది ఆధార్ యొక్క వ్యూ పాయింట్. And then, so he is also talking about that there was one such United Nations convention కూడా ఉంది మనకి పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ని ప్రొటెక్ట్ చేయడం గురించి, అండ్ దట్ ఈస్ నోన్ యాజ్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. సో 2007లో మనం దీన్ని అయితే కనుక ఈ కన్వెన్షన్ని రాటిఫై చేయడం జరిగిందండి. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఈ యొక్క ఇంటర్నేషనల్ కన్వెన్షన్ని మనకైతే సైన్ చేయడం జరిగింది బికాజ్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ ద రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఆల్సో డూ ఎంజాయ్ సర్టెన్ రైట్స్ అండ్ వాళ్ళ యొక్క రైట్స్ని ఫుల్ఫిల్ చేయాలి అనేటువంటిది ప్రతి కంట్రీ యొక్క గవర్నమెంట్ యొక్క ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఇండియా కూడా ఏంటంటే కనుక మా దేశంలో కూడా వీళ్ళ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తాము అని చెప్పి మనకి ఈ యొక్క కన్వెన్షన్ని మనకి సైన్ చేయబడడం జరిగింది. ఇండియా రాటిఫైడ్ ద యూఎన్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఇన్ 2007లో మనకి చేశారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఆ కన్వెన్షన్ సైన్ చేసిన తర్వాత మరి మన కంట్రీకి వచ్చి డొమెస్టిక్ లెజిస్లేషన్ ఒకటి చేయాలి కదా. అకార్డింగ్లీ వీ హ్యావ్ బ్రాట్ అప్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016. ఆ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారు. So to accordingly the parliament has passed the rights of the persons with disabilities act 2016 which came into force in 2017. So 2017లోకి మనకి ఏంటంటే ఇన్ ఫోర్స్ అయితే వచ్చాయి. ఈ పర్టికులర్ ఈ యొక్క యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఈ యొక్క పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళని ఎంపవర్ చేయాలి, వాళ్ళకంటూ రిజర్వేషన్స్ అవి కూడా ప్రొవైడ్ చేస్తూ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేటువంటిది మనము సొసైటీలో క్రియేట్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఐడియా బిహైండ్ దిస్ పర్టికులర్ యాక్ట్. దెన్ ఇంతకు ముందు ఆల్రెడీ మన కంట్రీలో ఏ లెజిస్లేషన్ లేదా అంటే కాదండి, ఆల్రెడీ మన కంట్రీలో ఆల్రెడీ ఇంతకు ముందు ఒక లెజిస్లేషన్ ఉంది, దట్ ఈస్ నోన్ యాజ్ 1995 లెజిస్లేషన్. సో ఇట్ రీప్లేస్డ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995 అనేటువంటిది ఇంతకు ముందు లెజిస్లేషను. దాన్ని రీప్లేస్ చేసి మనకి ఆర్పిడబ్ల్యూడి రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 అనేటువంటి చట్టాన్ని మనం తీసుకురావడం జరిగింది. ఎందుకు తీసుకొచ్చాము? ఎందుకంటే సిన్స్ వీ హ్యావ్ రాటిఫైడ్ ద యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ కాబట్టి. ఓవరాల్ ఈ ఆర్టికల్ మనం ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, బికాస్ టుడే December 3rd ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. సో పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ కన్స్టిట్యూట్స్ హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ యాజ్ పర్ 2011 సెన్సస్ 2.21%. బట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నటువంటి ఎస్టిమేట్స్ ప్రకారం ఏంటంటే ఇట్ ఈస్ అరౌండ్ 16% అయితే కనుక మనకు ఉంటారు అని చెప్పి మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇంకా ఆథర్ ఇంకేమంటున్నారు, ఇంక ఈ ఆర్టికల్ ప్రకారంగా ఏమంటున్నారంటే రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఒక ఇంపార్టెంట్ ఆఫీస్ని మనకి క్రియేట్ చేశారు. దట్ ఈస్ బేసికల్లీ నోన్ యాజ్ ద ఆఫీస్ ఆఫ్ ద స్టేట్ కమిషనర్.
So the office of the state commissioners for the persons with the disabilities at the state level, so మనకి కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది, వేర్ దే హ్యావ్ వెరీ హ్యూజ్ పవర్స్, వెరీ గుడ్ పవర్స్. అంటే స్టేట్ గవర్నమెంట్స్లో ఈ యాక్ట్ ఆర్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్కి సంబంధించినటువంటి స్కీమ్స్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ, మానిటర్ చేస్తూ, ఒకవేళ ఇంప్లిమెంట్ అవ్వకపోతే వాళ్ళకి డైరెక్షన్స్ ఇష్యూ చేసేటువంటి పవర్ని కూడా మనకి ఈ ఆఫీస్ ఆఫ్ స్టేట్ కమిషనర్స్కి ఇవ్వడం జరిగింది. బట్ ఈ యొక్క యాక్ట్ని స్టేట్ గవర్నమెంట్స్ ఏంటంటే ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు, పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆఫీస్. ఈ ఆఫీస్ని చాలామంది మనకి ఏంటంటే కనుక స్టేట్ కమిషనర్స్ని ఫిల్ చేయట్లేదు. సో ద వేకెన్సీస్ అనేటువంటివి మనకు అలాగే ఉండిపోతున్నాయి. దే ఆర్ నాట్ టేకింగ్ దిస్ ఆఫీస్ యాజ్ సీరియస్లీ అండ్ యాజ్ ఏ రిజల్ట్ దే ఆర్ నాట్ అపాయింటింగ్ ద పర్సన్స్. ఒకవేళ ఇన్ కేస్ అపాయింట్ చేసిన సివిల్ సర్వీసెస్ నుంచి మనకి నోడల్ మినిస్ట్రీ నుంచి అపాయింట్ చేస్తున్నారు తప్ప అవుట్ సైడ్, దట్ ఈజ్ ద నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, లేకపోతే సివిల్ సొసైటీకి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్, ద వన్ హూ వాజ్ వెరీ వెల్ వర్స్డ్ విత్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్, వాళ్ళని అపాయింట్ చేయట్లేదు. మరి ఎప్పుడైతే మనకి లా చెప్పిన ఆఫీస్ని క్రియేట్ చేయాలి అని చెప్పిందో, సో దాన్ని చెయ్యకపోవడం అనేటువంటిది ఇట్స్ ఎ వైలేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అన్నది ఇక్కడ ఆథర్ యొక్క వ్యూ పాయింట్ అండి. క్లియర్? దెన్ సిమిలర్లీ హీ హ్యాస్ ఆల్సో టాక్డ్ అబౌట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కర్ణాటక. సో కర్ణాటక వాళ్ళు మనకి ఏ విధంగా ఈ యొక్క స్టేట్ కమిషనర్ ఆఫీస్ని అపాయింట్ చేసి వాళ్ళు ఏ విధంగా మనకి ఏంటంటే ఈ యొక్క రైట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అదేవిధంగా మిగతా స్టేట్స్ కూడా మనకి ఏంటంటే వీళ్ళని రోల్ మోడల్గా తీసుకుని మిగతా స్టేట్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఆథర్ యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సజెషన్. సెకండ్ ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే కనుక వీ హ్యావ్ టు అపాయింట్ ద రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ సివిల్ సొసైటీ నుంచి, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ నుంచి ఎవరికైతే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యొక్క సమస్యల మీద ఒక అవగాహన ఉంటుందో క్లియర్గా, అలాంటి వాళ్ళని మనం అపాయింట్ చేయాలి. అండ్ పర్టికులర్లీ ప్రిఫరబుల్ ఏంటంటే వీ హ్యావ్ టు అపాయింట్ ఏ విమెన్ మెంబర్ విత్ డిజేబిలిటీస్. సో విమెన్ విత్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ని మనం అపాయింట్ చేయడం ద్వారా సో దే ఆర్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్స్. సో ఖచ్చితంగా దే కెన్ గివ్ ఏ బెటర్ డైరెక్షన్ సో దట్ ఆల్ ద రైట్స్ ఆర్ బెటర్ ఫుల్ఫిల్డ్ అనేది సెకండ్ ఇంపార్టెంట్ సజెషన్ అండి ఆదరిస్తున్నది. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి రీసెర్చ్ని క్యారీ అవుట్ చేయాలి. ఎవరు క్యారీ అవుట్ చేయాలి? ఈ యొక్క ఆఫీస్ ఆఫ్ స్టేట్ కమిషనర్ మనకి ఏంటంటే రీసెర్చ్ని క్యారీ అవుట్ చేసి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ తోటి కొలాబరేట్ అయ్యి ఇంకా ఏ విధంగా మనము వీళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని ఎలివేట్ చేసి ఏ విధంగా వీళ్ళని మనం మార్జినలైజ్డ్ నుంచి మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ద సొసైటీకి తీసుకురాగలము అనేటువంటి వాటి మీద, అంటే పర్టికులర్లీ డిజేబిలిటీ రైట్స్ మీదన రీసెర్చ్ని క్యారీ అవుట్ చేయాలి. సో క్యారీ అవుట్ చేయటం వల్ల, అది మనం ఇంప్లిమెంట్ చేయటం వల్ల మనకి ఏంటంటే కనుక సో ద సో కాల్డ్ మనం యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ సైన్ చేయడానికి కానీ, లేకపోతే రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అనేటువంటి యాక్ట్ చేయడానికి కానీ, లేదా ఓవరాల్ కాన్స్టిట్యూషన్ కానీ మనకేంటంటే ఆబ్జెక్టివ్ అనేటువంటిది ఫుల్ఫిల్ అవుతుంది. లేకపోతే ఇట్ డిఫీట్స్ ద ఎంటైర్ పర్పస్. సో దట్ ఈస్ వేర్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ టాకింగ్ అబౌట్ అండి. ఇవి మనకి మెయిన్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. అందుకనే ఏం చెప్తున్నారు, సిటిజన్స్ విత్ డిజేబిలిటీస్ వీ హ్యావ్ టు మేక్ దేర్ రైట్స్ ఆల్సో రియల్ అని చెప్పడం జరుగుతుంది. వీ హ్యావ్ టు గివ్ దెమ్ ద రైట్స్, దే షుడ్ ఎంజాయ్ దేర్ రైట్స్. దట్ ఇన్క్లూజివ్ గ్రోత్ని మనం ప్రమోట్ చేయాలి. ఫర్ దట్ వీ హ్యావ్ టు అడ్రస్ అటెన్ ప్రాబ్లమ్స్. ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో లైక్ ఆఫీస్ ఆఫ్ స్టేట్ కమిషనర్ విత్ రెస్పెక్ట్ టు డిజేబిలిటీస్ని అపాయింట్ చేయడము తొందరగా, నెక్స్ట్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ని అపాయింట్ చేయడము, మోర్ రీసెర్చ్ క్యారీ అవుట్ చేయడము, కర్ణాటక లాంటి స్టేట్ గవర్నమెంట్స్కి తీసుకుంటున్నటువంటి మోడల్స్ని మనం కూడా ఫాలో అవ్వడము, రిమైనింగ్ స్టేట్స్ కూడా, ఇవన్నీ చేయడం ద్వారా మనం వెళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి యాడ్ చేయొచ్చు. దిస్ ఈస్ వాట్ ఆర్ ద వ్యూ పాయింట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆథర్ అండి ఇన్ దిస్ ఆర్టికల్. అండ్ ఓవరాల్ December 3rd మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ మనకైతే కనుక సెలబ్రేట్ చేస్తారు. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో ఏ డే అని అడుగుతారు, యూపీఎస్సీ రిలేటెడ్ ఎగ్జామ్లో కన్వెన్షన్ ఇచ్చి వెదర్ ఇండియా సిగ్నేటరీయా కాదా అనేటువంటి స్టేట్మెంట్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుందండి. I hope it is clear. Yes, let us read some important points. That's what we have discussed up till now. And this article discusses about the implementation challenges of the Rights of the Persons with Disabilities Act 2016 in India. It emphasizes the role of state commissioners for persons with disabilities in safeguarding the rights of individuals with disabilities, and it also highlighted the gaps in governance, institutional functioning, and as well as the judicial oversight.
స్టాటిస్టిక్స్ గురించి మనం మాట్లాడుకుంటే యాజ్ పర్ 2011 సెన్సస్ ప్రకారంగా పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ కన్స్టిట్యూట్ అరౌండ్ 2.21% ఆఫ్ ద టోటల్ పాపులేషన్. బట్ WHO ఈజ్ ఎస్టిమేటింగ్ దట్ దెర్ ఈస్ ఏ మచ్ హయ్యర్ ప్రివలెన్స్ ఆఫ్ అబౌట్ 16% అయితే ఉండొచ్చు అని చెప్పి ఇందాక మనం ఒక పాయింట్ డిస్కస్ చేసాం కదా ఫస్ట్ వన్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద పాయింట్. సో ఓపెనింగే మీరు పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ గురించి రాస్తున్నప్పుడు ఈ విధంగా కూడా మీరు రాయొచ్చండి. 2011 సెన్సస్ ప్రకారం ఎస్టిమేట్స్ ఎంత, WHO రీసెంట్లీ వాళ్ళ యొక్క ఎస్టిమేట్స్ ప్రకారంగా మనకి ఎంతమంది ఉన్నారు అనేటువంటి పాయింట్స్ని కూడా మనం కోట్ చేయొచ్చు. దెన్ దేర్ ప్రిలిమ్స్లో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇండియా రాటిఫైడ్ ద UN కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ 2007లో మనమైతే ఇంప్లిమెంట్ కన్వెన్షన్ని రాటిఫై చేసాము, మ్యాండేటింగ్ దట్ లీగల్ రిఫార్మ్స్ టు అలైన్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సో మా కంట్రీలో లీగల్ రిఫార్మ్స్ని క్యారీ అవుట్ చేస్తాము సో దట్ ఇన్ ఆర్డర్ టు అలైన్ విత్ దట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. దట్స్ వేర్ వీ ఎనెక్టెడ్ దిస్ లెజిస్లేషన్ కాల్డ్ యాజ్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016. It replaced the earlier Persons with Disabilities Act 1995 to ensure rights between the social and as well as economic inclusion. So can somebody tell me like how many number of disabilities were recognized as per the today ee rojuna manaki enni number of disabilities ni recognize chesaru central government under the RPWD Act 2016 ద్వారా? ప్లీజ్ డూ కమెంట్ ఇట్ అండి. అంటే ఇంతకు ముందు ఎన్ని ఉండేవి డిజేబిలిటీస్, ఇప్పుడు ఎంతకు పెంచారు, ఎన్ని డిజేబిలిటీస్ని మనం ఈ రోజున రికగ్నైజ్ చేస్తున్నాము అనేది కూడా కమెంట్ అయితే కనుక చేయండి. నెక్స్ట్ చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి మనకి ఈ యొక్క రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్లో. లైక్ మనకి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి, అండ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ నెంబర్ ఆఫ్ డిజేబిలిటీస్ ఇంకా ఇంక్రీజ్ చేయాలి అంటే కొత్తవి యాడ్ చేయాలి అని అంటే కనుక యాడ్ చేయొచ్చు అని చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. బట్ ఈ యొక్క ఆర్టికల్లో ఆథర్ మనకి మెయిన్గా ఒక ప్రొవిజన్ గురించి మాట్లాడుతున్నారు, దట్ ఈజ్ రిలేటెడ్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టేట్ కమిషనర్స్ విత్ పవర్స్. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద స్టేట్ కమిషనర్స్ ఫర్ డిజేబిలిటీస్ అండి, విత్ పవర్స్ ఈక్వలెంట్ టు దట్ ఆఫ్ ద సివిల్ కోర్ట్స్, హూజ్ ఆబ్జెక్టివ్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాలి? టు మానిటర్, టు రివ్యూ అండ్ టు పర్ఫార్మ్ ద క్వాజీ జ్యుడిషియల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద లా. వీళ్ళకి సంబంధించినటువంటి లా కానీ వీళ్ళకి సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ మనకి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి అప్పటికప్పుడు రివ్యూ అండ్ మానిటరింగ్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేసినటువంటి బాడీ ఇది. ఎస్, ద రోల్ ఆఫ్ స్టేట్ కమిషనర్స్ గురించి మనం తీసుకుంటే కనుక రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? టు రివ్యూ ద డిజేబిలిటీ రైట్స్ ఇంప్లిమెంటేషన్, టు అడ్రస్ ద కంప్లైంట్స్ అండ్ ఎన్ష్యూర్ ద ఓవరాల్ లీగల్ కాంప్లయన్స్ అనేటువంటిది మనం అయితే మెయింటైన్ చేయాలి. సెకండ్ వన్ పవర్స్ వచ్చేసి ఏంటంటే దే డూ ఎంజాయ్ ద ఈక్వలెంట్ టు ద సివిల్ కోడ్ అండర్ ద సివిల్ ప్రొసీజర్ కోడ్, లైక్ ఇన్క్లూడింగ్ సమ్మనింగ్ ద విట్నెస్ అండ్ కండక్టింగ్ ద ఎంక్వైరీస్. ఒక సివిల్ కోర్టుకి మనకి ఏ విధంగా 2 types ఆఫ్ కోర్ట్స్ ఉంటాయి కదా, సివిల్ కోర్ట్ అండ్ క్రిమినల్ కోర్ట్స్ అని. ఒక సివిల్ కోర్టుకి ఏ విధమైనటువంటి పవర్స్ ఉంటాయో, సో ఈ యొక్క స్టేట్ కమిషనర్ ఫర్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్కి కూడా మనకి అవే పవర్స్ ఉంటాయి. సో హీ కెన్ ఆల్సో ఈజ్ బౌండ్ బై ద సివిల్ ప్రొసీజర్ కోడ్ అండ్ హీ ఇన్క్లూడ్స్ ద పవర్స్ లైక్ సమ్మనింగ్ ద విట్నెసెస్ని పిలవడము, లేకపోతే ఎంక్వైరీస్ కండక్ట్ చేయడము, ఇవన్నీ కూడా మనకి క్యారీ అవుట్ చేయొచ్చండి. అండ్ దేర్ ఆర్ ఛాలెంజెస్ అయితే కనుక మనకు ఉన్నాయి. వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్? Commissioners often hold the additional administrative roles, creating the conflict of interest. Or administrative person in nodal ministry నుంచి సివిల్ సర్వీసెస్ నుంచి మనకి తీసుకుని, సో దీంట్లో మనకి ఏంటంటే కనుక పర్సన్గా మనకి కమిషనర్గా అపాయింట్ చేస్తారు. అయితే కొన్ని స్టేట్స్ మాత్రం ఓన్లీ ఎ ఫ్యూ స్టేట్స్ ఆర్ అపాయింటింగ్ ద ఇండిపెండెంట్ కమిషనర్స్ అవుట్ సైడ్ ద గవర్నమెంట్ మిషనరీ. అంటే వాళ్ళ యొక్క నోడల్ మినిస్ట్రీ ఆర్ సివిల్ సర్వీసెస్ నుంచి కాకుండా అవుట్ సైడ్ నుంచి, అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్కి సంబంధించి వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ని, లేకపోతే దోస్ పీపుల్ సో హూ ఆర్ రియలీ ఎక్స్పర్ట్స్ ఇన్ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, ఇలాంటి వాళ్ళని మనకి ఏంటంటే కనుక చైర్పర్సన్ కమిషనర్స్గా మనకి అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ ఈస్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక. సో కర్ణాటక వాళ్ళు మనకి ఏంటంటే ద డిజేబిలిటీ కమిషనర్స్ ఆఫీస్ కొలాబరేట్స్ విత్ ద డిస్ట్రిక్ట్ డిజేబిలిటీ మానిటరింగ్ అండ్ రివ్యూ బోర్డ్ టు మానిటర్ ద పాలసీ implementation, and practices like early identification and local governance will enhance the inclusion. So the Karnataka government is taking so many steps with respect to empowering the persons with disabilities, particularly like appointment of the state commissioner, etc. Now, there are some important suggestions which have been given by author. First and foremost, appointment reforms.
కమిషనర్స్ని వీళ్ళు మనకి ఏంటంటే వీ హ్యావ్ టు అపాయింట్ ద కమిషనర్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ లా, హ్యూమన్ రైట్స్, రీహాబిలిటేషన్, లైక్ ప్రిఫరబుల్లీ ఫ్రమ్ ద సివిల్ సొసైటీ ఆర్ ఎన్జిఓస్ నుంచి దయచేసి మనకి ఏంటంటే కనుక అపాయింట్ చేయండి. అంతే తప్ప గవర్నమెంట్ మిషనరీలోనే సో ఎవరో ఒకరిని సివిల్ సర్వీసెస్ నుంచి తీసుకుని వచ్చి దీనికి అపాయింట్ చేయడము అనేటువంటిది కరెక్ట్ కాదు. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. అవాయిడ్ అపాయింటింగ్ సివిల్ సర్వెంట్స్ విత్ ద కాన్ఫ్లిక్టింగ్ రోల్స్. దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ అండి. సెకండ్ వన్ ఈస్ కెపాసిటీ బిల్డింగ్. సో ఆ కమిషనర్స్ని మనకి అపాయింట్ చేస్తే సరిపోదు, వాళ్ళ యొక్క కెపాసిటీ బిల్డింగ్ని కూడా మనం ఏంటంటే స్ట్రెంగ్తన్ చేయాలి. ఈక్విప్ ద స్టేట్ కమిషనర్స్ విత్ అడిక్వేట్ రిసోర్సెస్ లైక్ ఫర్ మానిటరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గ్రీవెన్స్ రిడ్రెసల్స్. Then we have the suo motu powers. We have to enable the commissioners so that to proactively address the discrimination and legal violations without any formal complaints. Then we have to strengthen the focus on marginalized groups with disability communities, like including the women and as well as the girls. Like for example, particularly by appointing the manaki విమెన్ విత్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ని అపాయింట్ చేయటం వల్ల ఇంకా మోర్ అండ్ మోర్ ఇంక్లూజివ్గా అయితే కనుక మనకి ఈ యొక్క స్టేట్ కమిషనర్ ఒక రోల్ అనేటువంటిది ఉంటుంది. అండ్ పబ్లిక్ యాక్సెస్ని పెంచండి. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద డిజిటల్ డాష్ బోర్డ్స్ ఫర్ ట్రాన్స్పరెంట్ రిపోర్టింగ్ ఆఫ్ కంప్లైంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెజల్యూషన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి స్టేట్లోనూ ఈ యొక్క స్టేట్ కమిషనర్కి సంబంధించినటువంటి వెబ్సైట్స్లో అసలు ఎన్ని కేసెస్ అనేటువంటివి ఎన్రోల్ అయ్యాయి, ఎన్ని కేసెస్ రిజాల్వ్ అయ్యాయి, ఎన్ని కేసెస్ పెండింగ్లో ఉన్నాయి, ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేయాలంటే ఎలా చేయాలి అనేటువంటిది చాలా మంచి క్లీన్ అండ్ సింపుల్ వేలో మనకి ఏంటంటే కనుక చూపించాలి. డిజిటల్ డాష్ బోర్డ్స్ అనేటువంటివి మెయింటైన్ చేయాలి. సో తద్వారా వాట్ ఈస్ ద కరెంట్ స్టేటస్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్ విత్ రెస్పెక్ట్ టు ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అనేటువంటిది వి విల్ కమ్ టు సమ్ కన్క్లూజన్స్ అనేది ఆథర్ యొక్క వ్యూ పాయింట్ అండి. క్లియర్? Effective implementation of RPWD Act requires structural reforms, independent oversight and overall greater accountability undali. We have to align our domestic governance with the UNCRPD principles. It will strengthen the disability inclusion and ensure the realization of constitutional rights for all the citizens. సో ఈవెన్ డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ అండర్లో కూడా మనకి ఏంటంటే కనుక సో ద స్టేట్ ఈస్ బౌండ్ టు టేక్ ద అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ పీపుల్, పర్టికులర్లీ లైక్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ, లేకపోతే పర్సన్స్ విత్ సిక్ పీపుల్, ఎల్డర్లీ పీపుల్. సో వీళ్ళ గురించి ఏంటి అని అంటే కనుక గవర్నమెంట్ వెల్ఫేర్ మెజర్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి, పబ్లిక్ అసిస్టెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి అని కూడా మనకి డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్లో కూడా యాడ్ చేయడం జరిగిందండి. Yes, I hope it is clear. This was a next important article and with respect to the International Day of Persons with Disabilities, and then RPWD Act ఏంటి, కన్వెన్షన్ ఏంటి, సో మెయిన్ దేనికి సంబంధించి రివాల్వ్ అవుతోంది, ఏ ప్రొవిజన్ మనకి ఎస్టాబ్లిష్ చేయాలి అని అడుగుతున్నారు అనే పాయింట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. లెట్ us move on to that of the next important article. Nepal government accepts the $20 million grant assistance from that of the China. So yesterday's article, that is like on December 1st and day before yesterday's article, December 1st articleలో మనకి నేపాల్ యొక్క ఫారిన్ మినిస్టర్ చైనాను విజిట్ చేసి వచ్చి మళ్ళీ ఒకటే మాట అన్నారు, ఏమని, నేపాల్ ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు టేక్ ద లోన్స్ ఫర్ ద చైనాస్ బిఆర్ఐ ప్రాజెక్ట్. చైనాస్ బిఆర్ఐ ప్రాజెక్ట్ గురించి మనకి ఏంటంటే కనుక లోన్స్ తీసుకుని మళ్ళీ వాటిని రీపే చేసే పరిస్థితుల్లో నేపాల్ అయితే కనుక లేదు అని ఒక మాట అయితే చెప్పడం జరిగింది. అది చెప్తూనే ఇంకో మాట ఏమన్నారంటే, నేపాల్ ఈస్ మెయిన్లీ ఇట్ వాంట్ టు డిపెండ్ అపాన్ గ్రాంట్స్ మీద డిపెండ్ అవుదాం అనుకుంటోంది, అండ్ అలాగనే మ్యూచువల్ కొలాబరేషన్ అండ్ కన్సెన్సస్ ద్వారా సో దీని మీద డిపెండ్ అవ్వాలి అని అనుకుంటోంది అని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అండ్ రీసెంట్గా మన యొక్క నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఒలి ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనకి ఇది వచ్చిన తర్వాత మనకి ఏంటంటే చైనాని విజిట్ చేస్తున్నారండి. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ విజిట్ నౌ ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ద $20 million గ్రాంట్ అసిస్టెన్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద చైనా. సో ద సేమ్ చైనా ఇంతకు ముందు బీఆర్ఐ అండర్లో లోన్ అయితే కనుక ఇస్తాము, బీఆర్ఐ ప్రాజెక్ట్స్ని అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ని ఎన్హాన్స్ చేద్దామన్న చైనా ఇప్పుడు నౌ ఇట్ ఈస్ ఆఫరింగ్ $20 million గ్రాంట్ అసిస్టెన్స్ అయితే కనుక మనకి నేపాల్కి ప్రొవైడ్ అయితే చేస్తుంది. సో దెన్ హియర్
మనకి అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక ఐడియల్లీ ఇప్పటిదాకా మనకి ఏమయ్యేది అని అంటే కనుక ఫర్ ద ఫస్ట్ టైం ఆఫీస్ విజిట్, ఫస్ట్ అఫీషియల్ విజిట్ అనేటువంటిది ట్రెడిషనల్గా మనకి ఇండియాకి వచ్చేవారు. బట్ నౌ ద ప్రాక్టీస్ హ్యాస్ బీన్ చేంజ్డ్ అండ్ నౌ ద ఫస్ట్ విజిట్ నౌ హీఈస్ కేపీ ఒలీ ఈజ్ విజిటింగ్ ద చైనాని అయితే మనకి విజిట్ చేస్తున్నారు, విచ్ ఇస్ ఎ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ న్యూఢిల్లీ. బికాజ్ ఎందుకంటే నేపాల్ ఈజ్ ఏ బఫర్ స్టేట్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేపాల్. సో చైనా యొక్క బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా యొక్క ఎక్స్పాన్షనిస్ట్ టెండెన్సీస్ని, పాలసీస్ని మనం మానిటర్ చేయాలి అని అంటే వీ ఆల్వేస్ థింక్ దట్ నేపాల్ షుడ్ బీ ఇన్ అవర్ ఆర్బిట్. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఏం జరుగుతుందంటే నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఈజ్ మోర్ క్లోజ్లీ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ చైనాకి అయితే మనకి ఇన్క్లైన్ అవుతున్నారండి. హియర్ యూ కెన్ సీ ద నేపాల్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ యాక్సెప్టెడ్ ద ప్రాజెక్ట్స్ వర్త్ $20 million యాజ్ గ్రాంట్ అసిస్టెన్స్. గ్రాంట్ అసిస్టెన్స్ అంటే ఇంకా మళ్ళీ తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు, లోన్ అంటే మళ్ళీ తిరిగి పే చేయాలి. ఫ్రమ్ చైనా అహెడ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ ఫస్ట్ అఫీషియల్ విజిట్ టు ద కంట్రీ ఆఫ్టర్ అజ్యూమింగ్ ద ఆఫీస్ ఫర్ ద 4th time. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడండి, ఇండియా నేపాల్ గురించి. మిస్టర్ ఓలీ బ్రోక్ అవే ఫ్రమ్ ద ట్రెడిషన్ ఆఫ్ న్యూ నేపాల్ ప్రైమ్ మినిస్టర్స్ మేకింగ్ ద ఇండియా దేర్ అఫీషియల్ డెస్టినేషన్. సో ఎప్పుడైనా కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు నేపాల్కి, సో దేర్ ఫస్ట్ విజిట్ విల్ బీ టు ఇండియా, ఫస్ట్ అఫీషియల్ విజిట్ విల్ బీ టు ఇండియా. బట్ నౌ దట్ ట్రెడిషన్ హ్యాస్ బీన్ బ్రోకెన్ and now he is visiting the China. That clearly shows more inclination of Nepal towards China instead of India. So because there are so many issues and the trust issues, so మనం ఏంటంటే కొంత డిలే ఇంప్లిమెంటేషన్ చేస్తాము అని, సో there are so many issues అయితే కనుక ఉన్నాయి. ఎస్, సో దీనికి సంబంధించి లేటెస్ట్ రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో వన్స్ మనకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సబ్సిక్వెంట్ ఆర్టికల్స్ అయితే కనుక వస్తాయి, లైక్ వాట్ ఆర్ ద అగ్రిమెంట్స్, అవుట్కమ్స్ ఆఫ్ ద విజిట్ ఏంటి అనేటువంటిది మనం కొంత క్లోజ్గా మానిటర్ చేయాలి. ఎందుకంటే మన నైబరింగ్ కంట్రీస్ లైక్ పర్టికులర్లీ బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, ఇక్కడ జరిగేటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్, లేకపోతే అవి ఏ విధంగా మనకి చైనాతోటి మనకి ఇది మెయింటైన్ చేస్తున్నాయి అనేటువంటివి ప్రతిదీ కూడా మనం చాలా కేర్ఫుల్గా మానిటర్ చేస్తాం. అండ్ అకార్డింగ్లీ ఇండియా యొక్క ఫారిన్ పాలసీని మనం ఆ విధంగా అలైన్ చేయడం కూడా జరుగుతుందండి. సో లెట్ us read some important points here. The Nepal government has accepted recently a $20 million grant assistance from that of the China. This announcement came ahead of the Nepal Prime Minister KP Sharma Oli's first official visit to China, marking a shift in diplomatic tradition as Nepal's Prime Ministers often choose India as their first destination. So ప్రతిసారి కూడా మనకి ఏంటంటే ఇండియాని ఫస్ట్ డెస్టినేషన్గా మనకైతే ఇచ్చేసుకుంటారు. దిస్ వాజ్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ అండి ఆఫ్ ద నేపాల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనాస్ ప్రెసిడెంట్ క్సీ జిన్పింగ్ వచ్చేసి మనకి చైనాస్ ప్రెసిడెంట్. Nepal has secured a $20 million in grant assistance from China for the developmental projects. This signals an expansion in the Nepal-China ties. So strengthening of Nepal-China ties, moving beyond the traditional areas of the cooperation. And shift in diplomatic practices. Prime Minister KP Oli broke the tradition of Nepalese prime ministers visiting India first after assuming the office. This diplomatic gesture highlights the Nepal's efforts to diversify its international partnerships. విత్ రెస్పెక్ట్ టు నేపాల్ గురించి మనం మాట్లాడుకుంటే స్ట్రాటజిక్ లొకేషన్, నేపాల్ ఇండియా గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుకుంటే కనుక నేపాల్ షేర్స్ అబౌట్ 1850 కిలోమీటర్ బార్డర్ అండి విత్ 5 ఇండియన్ స్టేట్స్. సో ద నేపాల్ నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకుంటే ఎన్ని ఇండియన్ స్టేట్స్ తోటి మనకి బార్డర్ అవుతుంది అని కూడా మనకు అడుగుతారు. ఏవేన్ స్టేట్స్ కూడా మనకు తెలియాలి. ద సేమ్ అప్లైస్ టు భూటాన్ అండ్ దెన్ ద మయన్మార్ అండ్ దెన్ ద బంగ్లాదేశ్. ఎస్, వీటిది కూడా అవే మనకి అప్లై అయితే అవుతాయి. బట్ ఆ యొక్క ఆర్టికల్స్ ఆ కంట్రీస్ మళ్ళీ న్యూస్లోకి వచ్చినప్పుడు మనం చూద్దాము. నౌ హియర్ యూ షుడ్ సీ దట్ నేపాల్ వచ్చేసి మనకి 5 ఇండియన్ స్టేట్స్తో బార్డర్ అవ్వడం జరుగుతుంది. లైక్ దే ఆర్ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిక్కిం. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిక్కిం, ఈ స్టేట్స్ తోటి, ఈ ఇండియన్ స్టేట్స్ తోటి మనకైతే కనుక నేపాల్ బార్డర్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇట్స్ జియోగ్రాఫికల్ పొజిషన్ మేక్ ఇట్ వెరీ క్రూషియల్ ఫర్ ద ఇండియా సెక్యూరిటీ ఇంట్రెస్ట్స్ యాజ్ ఏ బఫర్ స్టేట్. So we consider Nepal as a buffer state which is sandwiched between India and as well as the China. So మనకి నేపాల్ ఎంత క్లోజ్ టైస్ మనం మెయింటైన్ చేయగలిగితే అంత మంచిదని చెప్పేసి మనం ఫీల్ అవుతూ ఉంటాం, పర్టికులర్లీ ఫ్రమ్ ద సెక్యూరిటీ పర్స్పెక్టివ్. ఎస్, ఇండియా నేపాల్ రిలేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఐడియల్లీ దే ఆర్ బేస్డ్ అపాన్ ద 1950లో మనకి
ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రెండ్షిప్ అని చెప్పేసి మనకైతే సైన్ చేసేయండి. ఇట్ ఫార్మ్స్ ద ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నేపాల్ స్పెషల్ టైస్ ఫెసిలిటేటింగ్ ద ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెక్యూరిటీ కొలాబరేషన్. ఎకనామిక్ కోఆపరేషన్ గురించి మనం తీసుకుంటే సమ్వాట్ విచ్ ఇస్ ఎ పాజిటివ్ ఆస్పెక్ట్ మనకుంది. ఇండియా ఈజ్ ద నేపాల్స్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అండ్ ఇట్ ఈస్ ఎ ట్రాన్సిట్ ప్రొవైడర్ యాజ్ వెల్ ఫర్ ద థర్డ్ కంట్రీ ట్రేడ్. సో ఇంకొక కంట్రీ తోటి నేపాల్ ఇంకో దేశంతో ట్రేడ్ చేయాలి అనుకున్న మనం మధ్యలో ఒక ట్రాన్సిట్ కంట్రీగా కూడా మనం ఏంటి అని అంటే కనుక ప్రొవైడర్గా కూడా మనం అయితే యాక్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే నేపాల్ యొక్క లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ కూడా మనకి ఇండియానే అండి. ఇండియా అకౌంట్స్ ఫర్ అబౌట్ 2/3 ఆఫ్ ద నేపాల్స్ మర్చండైజ్ ట్రేడ్ అండ్ 1/3 ఆఫ్ ద సర్వీస్ రిలేటెడ్ ట్రేడ్. సో 2/3 ఆఫ్ ద మర్చండైజ్ ట్రేడ్ మనకి ఇండియాతోటి అండ్ అలాగే 1/3 వచ్చేసి మనకి కూడా ఇండియాతో సర్వీస్ ట్రేడ్ వచ్చేసి. డిఫెన్స్ కోఆపరేషన్ చూసుకుంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేపాల్ మనకి ఏంటంటే సూర్య కిరణ్ అనేటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ని కూడా మనకైతే క్యారీ అవుట్ చేస్తూ ఉంటాయండి. దే హెల్డ్ ఆల్టర్నేటివ్లీ ఇన్ బోత్ ద నేషన్స్. ఒకసారి ఇండియాలో జరిగితే ఒకసారి నేపాల్లో మనకైతే జరుగుతుంది. బట్ ఎక్సర్సైజ్ నేమ్ వచ్చేసి మనకి సూర్య కిరణ్. ఇట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్. కల్చరల్లీ కూడా మనకి ఏంటంటే ఇండియా నేపాల్ కల్చరల్ ఫెస్టివల్ అనేటువంటి దాన్ని లుంబినీలో కూడా మనకి ఆర్గనైజ్ చేశారు విచ్ ఇస్ ఫోకస్డ్ అపాన్ మెయిన్లీ షేర్డ్ బుద్ధిస్ట్ హెరిటేజ్. ఎస్, సో కల్చరల్ కోఆపరేషన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ కోఆపరేషన్ ఎలా ఉంది, ఎకనామిక్ కోఆపరేషన్ పరిస్థితి ఏంటి, ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్. ఐడియల్లీ ఇండియా అండ్ నేపాల్ రిలేషన్స్ మధ్యన సో వేటి మధ్యన మనకి ఏంటంటే బేస్ అయ్యి ఉన్నాయి, ద అండర్లయింగ్ బెడ్ రాక్ ఏది. అండ్ ఇండియా నేపాల్ మధ్యన ఇష్యూస్ కూడా మనకు ఉన్నాయండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ రిలేటెడ్ ఇష్యూస్. అండ్ వచ్చేసి మనకి ఏంటంటే కంప్లీట్లీ పోరస్ బార్డర్ అయితే ఉంటుంది. యాజ్ ఏ రిజల్ట్ దాని మూలాన మనకి ఏంటంటే సమ్ టెర్రరిస్ట్ ఇన్ఫిల్ట్రేషన్స్ ఇవి కూడా అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువ మనకైతే ఉన్నాయి. ఆ యొక్క రిస్క్ అంతా కూడా. దీనికి సంబంధించిన పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా అడుగుతారంటే ఎనలైజ్ ద స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ నేపాల్ ఇన్ ద ఇండియాస్ ఫారిన్ పాలసీ అండ్ ఎగ్జామిన్ హౌ ఇంక్రీజింగ్ చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ నేపాల్ మే ఇంపాక్ట్ ద ఇండియా నేపాల్ రిలేషన్స్. చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ నేపాల్ ఇంక్రీజ్ అవుతూ ఉండటం మూలాన అది ఇండియా నేపాల్ రిలేషన్స్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద క్వశ్చన్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్, సో దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. Clear? Let us move on to that of the next article. MPC to kick off the interest rate cut this week, says Nomura economists. Nomura economists మనకి ఏంటంటే మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ అని చెప్పేసి మనకి ఇప్పుడు రాబోయే నెక్స్ట్ వీక్ మనకైతే మీట్ అయ్యేటువంటి అవకాశాలు మనకైతే ఉన్నాయండి. December 6th మనకైతే కనుక మీట్ అవుతారు. ఇంట్రెస్ట్ రేట్స్ని అయితే కనుక కట్ చేస్తారు అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. సో లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ గురించి మనం అయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలుసుకోవాలి. So the Nomura's economists predict that the Reserve Bank of India's Monetary Policy Committee MPC may begin the slashing interest rates during its December review, diverging from market expectations because of due to high inflation and as well as the slowing GDP growth. So GDP growth అనేటువంటి స్లో అవ్వడము, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక హై ఇన్ఫ్లేషన్ అనే వల్ల మనకి ఒక బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ లైక్ రెపో రేట్ వీటిని మనకి ఏంటంటే స్లాష్ చేయొచ్చు, తగ్గించవచ్చు అని చెప్పేసి మనకి చెప్తున్నారు. దిస్ ఈస్ వాట్ ఈస్ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద మానిటరీ పాలసీ కమిటీ అండి. Yes. So then interest rate cuts prediction. So they expecting that the MPC to initiate a series of rate cuts, reducing the rate by about 100 basis points in this cycle. So GDP growth మనం తీసుకుంటే వీళ్ళ యొక్క ఫోర్కాస్ట్ ప్రకారం దే హ్యావ్ GDP growth forecasts revised to from 6% from 6.7%, అండ్ అలాగనే మనకి ఇట్ వాస్ డౌన్ గ్రేడెడ్ టు 5.9% ఫ్రమ్ దట్ ఆఫ్ ద 6.8%. క్వార్టర్లీ జీడిపి గ్రోత్ అయితే మనకి ఇట్ ఫెల్ టు 5.2% ఇన్ Q2 ఫ్రమ్ 6.7% ఇన్ Q1. అండ్ బికాస్ ఆఫ్ మెయిన్లీ డ్యూ టు ద డిక్లైనింగ్ కన్జంప్షన్ అనేటువంటిది మనకి తగ్గుతోందట, ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ అనేటువంటి తగ్గుతోంది. అండ్ గవర్నమెంట్ స్పెండింగ్ ఈజ్ ఆల్సో ఎఫెక్టింగ్ ద ఓవరాల్ గ్రోత్ మొమెంటమ్ని అయితే కనుక ఎఫెక్ట్ చేస్తోంది అని చెప్పి నోమోరా ఎకానమిస్ట్ అయితే మనకైతే చెప్పడం జరుగుతుంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ టిల్ ద మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయ్యేంత వరకు. బట్ ద అండర్లయింగ్ ఆర్గనైజేషన్ ద సో కాల్డ్ ఎంపీసీ గురించి మనకైతే కనుక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి. మానిటరీ పాలసీ కమిటీ ఇంతకుముందు మన కంట్రీలో బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని డిసైడ్ చేసేటువంటి వాళ్ళు ఆర్బీఐ గవర్నర్ యూజ్ టు డిసైడ్ ద బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ అవర్ కంట్రీ.
బట్ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ 2016 2016లో. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ఆర్బీఐ గవర్నర్ షుడ్ డిసైడ్. దేర్ షుడ్ బీ మోర్ ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఉండాలి, మోర్ అకౌంటబిలిటీ అనేటువంటిది ఉండాలి విత్ రెస్పెక్ట్ టు డిసైడింగ్ ద బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ అవర్ కంట్రీ. అందుకని ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ కూడా మనకి ఇన్వాల్వ్ అయ్యి ఇన్స్టెడ్ ఆఫ్ ఏ సింగిల్ ఇండివిజువల్ లెట్ us ప్రపోజ్ ఏ కమిటీ కాల్డ్ యాజ్ ఎంపీసీ, మానిటరీ పాలసీ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీని పెడదాము. ఆ కమిటీ మన కంట్రీలో ఈ యొక్క బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని డిసైడ్ చేస్తారు. ఎస్ అని చెప్పి ఎంపీసీ కమిటీని మనకి ఫైనాన్స్ యాక్ట్ 2016 ద్వారా ఆర్బీఐ యాక్ట్ 1934ని మనకి అమెండ్ చేసి ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీని మనకి ఎస్టాబ్లిష్ చేశారండి. క్లియర్? ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద సెక్షన్ 45ZB ఆఫ్ ద ఆర్బీఐ యాక్ట్ 1934 amended by the Finance Act 2016. And what was the function? It is responsible for fixing the benchmark policy rate, that is repo rate, to contain the inflation within the target range. మనకి ఏంటంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ ద్వారా వాటిని పెంచడం తగ్గిస్తూ మనం ఈ యొక్క ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తుంటాం. నాట్ ఓన్లీ ఇన్ఫ్లేషన్, వీ విల్ ఆల్సో బ్యాలెన్స్ ద ఎకనామిక్ గ్రోత్ యాజ్ వెల్. ఎకనామిక్ గ్రోత్ని కూడా మనకి దీని ద్వారా బ్యాలెన్స్ చేయడం అయితే జరుగుతుంది. ఎంతమంది ఉన్నారు కాంపోజిషన్? టోటల్ మనకి ఎంపీసీలో 6 మెంబర్స్ ఉంటారండి. లైక్ ఆర్బీఐ గవర్నర్ హూ విల్ బి ద చైర్పర్సన్, డెప్యూటీ గవర్నర్ హూ ఈజ్ ఇన్ ఛార్జ్ ఆఫ్ మానిటరీ పాలసీ, 1 ఆర్బీఐ బోర్డ్ నామినేటెడ్ అఫీషియల్. ఇంకా రిమైనింగ్ 3 వీళ్ళు ముగ్గురు, ఇంకా రిమైనింగ్ 3 పీపుల్ని సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది. 3 ఎక్స్టర్నల్ మెంబర్స్ విల్ బి నామినేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. టోటల్ 6 మెంబర్స్ మనకి. సో 3 మెంబర్స్ ఆర్బీఐ నుంచి ఉంటారు అండ్ ద 3 మెంబర్స్ నామినేటెడ్ బై దట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఈ యొక్క నామినేటెడ్ ఎక్స్టర్నల్ మెంబర్స్ యొక్క టెన్యూర్ వచ్చేసి మనకి 4 years అండి. రీసెంట్లీ ఇది న్యూస్లో ఉంది, ఎందుకంటే కొత్త మెంబర్స్ని సెంట్రల్ గవర్నమెంట్ అయితే నామినేట్ చేశారు. దేర్ ఫోర్ అప్కమింగ్ ఎగ్జామ్స్లో డెఫినెట్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్, వాట్ వాస్ ద టెన్యూర్ ఆఫ్ ద external members of the RBI's monetary policy committee అని చెప్పేసి we can expect a question on this. Yes, similarly decisions will be made by majority vote and in case of a tie the governor will have a casting vote అయితే మనకి గవర్నర్కి అయితే కనుక ఉంటుంది. ఇప్పుడు ఈ కమిటీ మన కంట్రీలో ఉన్నటువంటి బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని వీళ్ళు డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. I hope you have understood. Let us move on to the next article. Yes, moving on to the next article. No voter must be turned down. Supreme Court tells the Election Commission over the increased voter limit. So now the Supreme Court of India, like headed by the Chief Justice Sanjeev Khanna, మనకి మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్గా మనకి ఈ యొక్క ఓటర్ బూత్ యొక్క లిమిట్ మనకైతే ఇంక్రీజ్ చేశారండి. పర్ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ హ్యావ్ బీన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ ద 1200 నుంచి మనకైతే కనుక 1500కి అయితే కనుక ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ ఇంక్రీజ్ ఏ యొక్క ఓటర్ తన యొక్క రైట్ మనకి ఏంటంటే వైలేట్ అయ్యే విధంగా సో ఉండకూడదు, దే షుడ్ నాట్ బి టర్న్ డౌన్ అని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్గా మనకి స్టేట్మెంట్ చేయడం జరిగింది. లెట్ us discuss some important points here. The Supreme Court recently questioned the Election Commission's decision like to increase the maximum voters per polling station like from 1200 to 1400, 1200 to 1400 in between ఉండేది లైక్ రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్ టు ఓవరాల్ దాన్ని మనకి ఏంటంటే 1500 చేయడం జరిగింది. expressing the potential disenfranchisement of the marginalized voters. యాజ్ ఏ రిజల్ట్ మనకి ఏంటంటే మోర్ డిలే అనేటువంటిది ఉంటుంది. సో మోర్ వెయిటింగ్, మోర్ క్యూస్ అనేటువంటివి మనకైతే కనుక పెరిగిపోతాయి. ఇట్ మైట్ సివియర్లీ ఇంపాక్ట్ లైక్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డైలీ లేబరర్స్, డైలీ వేజ్ లేబరర్స్ వీళ్ళని ఏంటంటే చాలా సిగ్నిఫికెంట్గా మనకి ఇంపాక్ట్ అయితే కనుక చేయొచ్చు అని చెప్పి ఆ యొక్క ర్యాషనలీ బిహైండ్ దిస్ని క్వశ్చన్ చేస్తున్నారండి. సంజీవ్ ఖన్నా ఎంఫసైజ్డ్ దట్ నో ఓటర్ షుడ్ బి టర్న్ డౌన్ బికాస్ ఆఫ్ due to that of the administrative changes and administrative delay. The court questioned the Election Commission regarding its rationale for increasing its limit. అండ్ దీనికి మనకి ఏంటంటే రీసెంట్గా ఒక పిటిషన్ అయితే కనుక మనకి వేయడం జరిగింది. ద పిటిషన్ సెడ్ దట్ ఆర్గ్యూడ్ దట్ ద ఇంక్రీజ్ కుడ్ లీడ్ టు crowding of polling stations, longer waiting times and exclusion particularly for the underprivileged votersకి ఎక్స్క్లూడ్ అయ్యేటువంటి ప్రమాదాలు అవకాశాలు కూడా మనకైతే ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇట్ వైలేట్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 అని మనకైతే వైలేట్ చేస్తుంది అని చెప్పి పిటిషన్ అయితే సుప్రీంకోర్టులో వేశారండి. విచ్ మ్యాండేట్స్ దట్ సఫిషియంట్ పోలింగ్ స్టేషన్స్ హ్యావ్ టు బి క్రియేటెడ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ద ఓటర్ యాక్సెసిబిలిటీ.
ఎస్. ఎలక్షన్ కమిషన్ ఆన్ ద అదర్ సైడ్ మనకి ఏం చెప్తున్నారంటే కనుక, సో ఇట్ హ్యాస్ వాటర్ లిమిట్ హ్యాస్ ఎగ్జిస్టెడ్ సిన్స్ 2015 వితౌట్ ఎనీ కంప్లైంట్స్ అండ్ సైటెడ్ ఎలక్టోరల్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్. సో బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఎలక్టోరల్ టెక్నాలజీ ద్వారా వీ కెన్ హ్యాండిల్ ఈవెన్ దో దిస్ పర్టికులర్ ఇంక్రీజ్ అయినా కూడా మేమైతే కనుక హ్యాండిల్ చేయగలము. డెఫినెట్లీ వీ కెన్ అష్యూర్ దట్ సో ద నో బడీ విల్ బీ టర్న్ డౌన్ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్. Now this uniform limit applies to both rural and urban areas, streamlining the overall costs ని మనకి ఏంటంటే తగ్గించడానికి అయితే కనుక ఈ మూవ్ అయితే తీసుకున్నామని చెప్పేసి మనకి చెప్తున్నారు. హియర్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది మనకి 25th January 1915 మనకైతే ఎస్టాబ్లిష్ అయింది అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ద అదర్ బాడీస్ మనకి ఎలక్షన్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బాడీసే. సో వెన్ వాజ్ ద నేషనల్ ఓటర్స్ డే అనేటువంటి దాన్ని కూడా మీరు కమెంట్ అయితే కనుక చేయండి. వెన్ వాజ్ ద నేషనల్ ఓటర్స్ డే? సో 25th January 1915 మనకైతే ఎస్టాబ్లిష్ అయింది అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ బాడీ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వేరు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వేరు. మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ అట్ ద స్టేట్ లెవెల్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అట్ ద సెంట్రల్ లెవెల్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి ఏం చేస్తుందంటే ఇట్ అడ్మినిస్టర్స్ ఎలక్షన్స్ టు లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేచర్స్ అండ్ ఆఫీసర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వేటికి ఎలక్షన్స్ని ఆర్గనైజ్ చేస్తుంది? లోక్సభ, రాజ్యసభ, లెజిస్లేచర్, స్టేట్ లెజిస్లేచర్స్, ప్రెసిడెంట్ యొక్క ఆఫీస్, వైస్ ప్రెసిడెంట్ యొక్క ఆఫీస్, వీటన్నిటికీ కూడా మనకైతే అరేంజ్ చేయడం జరుగుతుంది. పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీ యొక్క ఎలక్షన్స్ మాత్రం దే ఆర్ హ్యాండిల్డ్ బై దట్ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్స్. ఇక్కడ చాలామంది మనకి ఏమనుకుంటారంటే సెంట్రల్ లెవెల్ ఎలక్షన్స్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూసుకుంటే స్టేట్ లెవెల్ ఎలక్షన్స్ అన్నీ కూడా మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుందని అనుకుంటారు. బట్ దట్ వాజ్ ఎ రాంగ్ అండి. సెంట్రల్ లెవెల్ ఎలక్షన్స్తో పాటుగా స్టేట్ లెవెల్లో ఉండేటువంటి స్టేట్ లెజిస్లేచర్స్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అన్నీ కూడా మనకి ఎలక్షన్ కమిషనే చూసుకుంటుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ వేటికి చూసుకుంటుందంటే పంచాయత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మున్సిపాలిటీస్. పంచాయత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మున్సిపాలిటీస్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. వీటి యొక్క సెక్రటేరియట్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో లొకేట్ అయ్యి ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. లెట్ us for a while for 2 to 3 minutes let us read some important constitutional provisions which are associated with that of the elections. Very important. Article number 324 అయితే కనుక ఉంది మనకి. Superintendence and as well as control of elections are vested in the Election Commission of India. As per article number 324 of the Constitution, it is a responsibility, it is the power of the Election Commission of India. ఆ పవర్ని మనకి ఏంటంటే కనుక సో టు సూపర్వైజ్ అండ్ కంట్రోల్ ద ఎలక్షన్స్ మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కాన్స్టిట్యూషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 325. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్ ఇన్ ఎలక్టోరల్ రోల్స్ జస్ట్ ఓన్లీ బేస్డ్ అపాన్ రిలీజియన్, బేస్డ్ అపాన్ రేస్, బేస్డ్ అపాన్ కాస్ట్, బేస్డ్ అపాన్ సెక్స్, జెండర్ని ఆధారంగా చేసుకుని మనకి ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 325 ఏం చెప్తుందంటే వాళ్ళ పలానా రిలీజియన్, ఆ రిలీజియన్, సో వాళ్ళని వీ హ్యావ్ టు డిస్క్రిమినేట్. దే షుడ్ నాట్ బి యాడెడ్ ఇన్ టు ద ఎలక్టోరల్ రోల్. వాళ్ళ యొక్క జెండర్ ఇది, అందుకని మనం అయితే కనుక యాడ్ చేయకూడదు అనేటువంటి ఎటువంటి డిస్క్రిమినేషను కూడా ఉండకూడదు. ఎవ్రీబడి హ్యాస్ టు బి ట్రీటెడ్ ఈక్వల్లీ వైల్ ప్రిపేరింగ్ ద ఎలక్టోరల్ రోల్స్. దట్ ఈస్ వాట్ ఈస్ 325 చెప్తుంది. 326 ఏం చెప్తుందంటే ఇట్ గ్యారంటీస్ సంథింగ్ కాల్డ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఆర్ యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ని మనకైతే గ్రాంట్ చేస్తుందండి. ఆర్ ఎలక్షన్స్ షుడ్ బి బేస్డ్ అపాన్ అడల్ట్ సఫ్రేజ్. ఎస్. అండ్ వాట్ వాజ్ ద ఓటింగ్ ఏజ్ అండి మనకి? సో 21 years is a earlier thing which has been reduced to the 18 years of age. Just please comment through which constitutional amendment ద్వారా మనకి the voting age has been reduced. సో ఫ్రమ్ 21 years to 18 years of age అనేటువంటి దాన్ని కూడా కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. సో ఆర్టికల్ 327 మనకి ఏంటంటే ఇట్ ఎంపవర్స్ ద పార్లమెంట్ టు ద పవర్ టు లెజిస్లేట్ ఆన్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి లాస్ని రెగ్యులేట్ చేయడానికి సో చేసేటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఆర్ ఆ పవర్ మనకి ఆర్టికల్ నెంబర్ 327 హ్యాస్ గివెన్ ఇట్ టు ద పార్లమెంట్. సిమిలర్లీ స్టేట్ లెజిస్లేచర్స్ కూడా వాటి యొక్క ఎలక్షన్స్ని రెగ్యులేట్ చేయడం గురించి అండర్ ఆర్టికల్ నెంబర్ 328 స్టేట్ లెజిస్లేచర్స్కి మనము పవర్ని అయితే కనుక ఇవ్వడం జరిగింది. సో 329 వెరీ ఇంపార్టెంట్.
కోర్ట్స్ ఆర్ బార్డ్ ఫ్రమ్ ద ఇంటర్ఫియరింగ్ ఇన్ ద ఎలక్టోరల్ మ్యాటర్స్. ఎలక్షన్ రిలేటెడ్ మ్యాటర్స్ గురించి మనకి ఇంటర్ఫియర్ అయ్యేటువంటి ఇది మనకేంటంటే కోర్ట్స్కి లేదు. కోర్ట్స్ హ్యావ్ బీన్ కెప్ట్ అవుట్ సైడ్ ద పర్వ్యూ. That is what mentioned under article number 329 of the constitution. So 329, 328, 327, 6 and as well as the 5 and 4. 324 నుంచి 329 వరకు. So these are some of the important articles that we are expected to know with respect to that of the elections కి సంబంధించి. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ 2 ఎలక్షన్ కమిషనర్స్ అయితే కనుక మనకు ఉంటారు. దే విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద సిఈసి అండ్ అదర్ ఎస్ఈసిస్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ యాక్ట్ 2023 అండర్లో మనకి ద్వారా ప్రెసిడెంట్ అయితే కనుక మనకి అపాయింట్ చేస్తారు. వీళ్ళ యొక్క టెన్యూర్ వచ్చేసి 6 years అప్ టు 65 years ఆఫ్ ఏజ్, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ ఈజ్ ద టెన్యూర్ అండి. అయితే 6 years లేకపోతే 65 years ఆఫ్ ఏజ్. శాలరీ వచ్చేసి ఇట్ విల్ బి ఈక్వలెంట్ టు దట్ ఆఫ్ ద సుప్రీంకోర్టు జడ్జెస్. సుప్రీంకోర్టు జడ్జికి మనకైతే ఎంతైతే ఇస్తామో అనేటువంటి దాని మీద ఎలక్షన్ కమిషన్ వీళ్ళకి కూడా మనకు అంతే ఉంటుంది. దే వర్ రిమూవ్డ్ త్రూ ఏ పార్లమెంటరీ ప్రాసెస్ ఎకిన్ టు దట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్స్ జడ్జెస్. ఈసీస్ వచ్చేసి మనకి దేవర్ రిమూవ్డ్ అపాన్ ద సిఈసీస్ రికమెండేషన్స్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి సుప్రీంకోర్టు జడ్జెస్ని ఏ విధంగా రిమూవ్ చేస్తామో అదేవిధంగా మనము సిఈసీని రికమెండ్ చేస్తాము. ఈసీస్ని వచ్చేసి మనకి ఏంటంటే దే విల్ బి రిమూవ్డ్ అపాన్ ద సిఈసీస్ రికమెండేషన్స్ని ఆధారంగా చేసుకుని రిమూవ్ చేయబడడం జరుగుతుంది. ఎస్, లెట్ us డిస్కస్ సమ్ వన్ పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి. Examine the challenges associated with increasing the water limit per polling station and its impact on ensuring free and as well as the fair elections in India. So this can be a potential mains question with respect to this move by the Election Commission of India. And yes, I hope you have understood this particular article. These are the important articles, Andy. So moving on to the next. Yes, today's question. Consider the following states: A. Uttarakhand, 2. Uttar Pradesh, 3. Bihar and 4. West Bengal. Which of the above states borders Nepal? సో నేపాల్ని బార్డర్ చేస్తున్నటువంటి ఇండియన్ స్టేట్స్ ఏవేంటి అని అడుగుతున్నారు. 1, 2, 3 ఓన్లీ, 2, 3, 4 ఓన్లీ, 1, 3, 4 ఓన్లీ, 1, 2, 3, 4 ఆల్ ఆఫ్ ది అబవ్ అండి. సో ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో ప్లీజ్ టు లైక్ ఇట్ అండి. అండ్ లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ హిందూ న్యూస్ అనాలిసిస్. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బై బై అండి.